హీరో రోషన్ మేకా నటించిన ఛాంపియన్ మూవీ సరిగ్గా అదే ఫ్రెష్ ఫీల్తో మన ముందుకి వచ్చింది. పెళ్లి సందడి లాంటి కమర్షియల్ హిట్ తర్వాత దాదాపు 4 ఇయర్స్ గ్యాప్ తీసుకుని రోషన్ ఈ పీరియడ్ స్పోర్ట్స్ డ్రామాను ఎంచుకోవడం విశేషం. 1948 కాలంలో నిజాం పాలనలోని బైరాన్పల్లి బ్యాక్డ్రాప్లో సాగే ఈ స్టోరీ ఆడియన్స్ను ఒక కొత్త లోకంలోకి తీసుకెళ్తుంది. ఫుట్బాల్ ఆటను ప్రాణంగా ప్రేమించే మైకేల్ అనే యంగ్ అబ్బాయి తన గ్రామాన్ని సేవ్ చేయడానికి చేసే ఫైట్ ఈ సినిమా మెయిన్ ప్లాట్. రోషన్ ఈ సినిమాలో కేవలం యాక్టింగ్ చేయడమే కాకుండా ఆ పాత్రలో జీవించాడని చెప్పవచ్చు. ఫుట్బాల్ ఆడేటప్పుడు చూపించిన స్పీడ్, యాక్షన్ సెన్సెస్లో చూపించిన ఇంటెన్సిటీ అతని హార్డ్ వర్క్ను తెలియజేస్తుంది. అయితే కొన్ని సన్నివేశాల్లో హీరో బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ విషయంలో విజయ్ దేవరకొండని ఇమిటేట్ చేసినట్లు అనిపించడం కొంత డిస్ట్రాక్ట్ చేస్తుంది. మలయాళ బ్యూటీ అనస్వర రాజన్ తెలుగులో డెబ్యూ మూవీ అయినా చాలా చక్కగా నటించింది. వీరిద్దరి మధ్య ఉండే లవ్ సీన్స్, కెమిస్ట్రీ చాలా బాగున్నాయి. సినిమా టెక్నికల్ గా చాలా హై లెవెల్లో ఉంది. తోటా తరణి ఆర్ట్ వర్క్ వల్ల మనం నిజంగానే 1940ల కాలంలో ఉన్నామా అనే రియలిస్టిక్ ఫీల్ కలుగుతుంది. మిక్కీ జే మేయర్ అందించిన మ్యూజిక్, ముఖ్యంగా ఇంటర్వెల్ దగ్గర వచ్చే సీన్లు సినిమా స్థాయిని పెంచాయి. అయితే సినిమా చూసేటప్పుడు కొన్ని చోట్ల నరేషన్ కొంచెం స్లోగా సాగుతున్నట్లు అనిపిస్తుంది. డైరెక్టర్ ప్రదీప్ అద్వైతం కథను బాగానే సిద్ధం చేసుకున్న కొన్ని సన్నివేశాల్లో ఎమోషన్స్ పండించడంలో తడబడ్డారు. రజాకార్లతో జరిగే వార్ ఇంకాస్త పవర్ఫుల్ గా ఉంటే ఇంపాక్ట్ బాగుండేది. సినిమా ఫస్ట్ హాఫ్ ఆసక్తిగా ఉన్న సెకండ్ హాఫ్ కొంచెం డ్రాగ్ అయినట్లు అనిపిస్తుంది. దీనివల్ల స్టోరీతో మనం పూర్తిగా కనెక్ట్ కాలేము. క్లైమాక్స్ కూడా మనం ముందే ఊహించే విధంగా ప్రెడిక్టబుల్ గా సాగడం కొంత నిరాశ కలిగిస్తుంది. మొత్తంగా చూస్తే ఛాంపియన్ ఒక సిన్సియర్ అటెంప్ట్. విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. రోషన్ తన పర్ఫార్మెన్స్ తో సినిమాను నిలబెట్టే ప్రయత్నం చేశాడు. స్క్రిప్ట్ లో మరికొంత వేగం ఉండి ఉంటే ఈ సినిమా రేంజ్ మరోలా ఉండేది. పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా చూస్తే ఈ క్రిస్మస్ సెలవుల్లో థియేటర్లలో ఒక్కసారి చూడదగ్గ డీసెంట్ ఎంటర్టైనర్ ఇది. స్పోర్ట్స్ డ్రామా లవర్స్ కి ఈ సినిమా ఒక మంచి అనుభూతిని ఇస్తుంది.